దేవుని మహిమపరిచాం. ఇప్పుడు మనం సంకీర్తన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. అందరూ పైకి లేచి నిలబడి 33వ సంకీర్తన 33వ సంకీర్తన మన మధ్యలో ఉన్న మౌనిక చదివినిపిస్తుంది. లంకా మౌనిక సరే, యేసుబాబు మౌనిక. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని చదవడం, ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని చెప్పడం నేర్చుకోవాలి. రైతులా ఆమె 33వ సంకీర్తన చదువున్నాను. 33 దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంకీర్తనలు 33. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యక్తపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ వీక్షించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. వారి క్రియలన్నీ ఉదాహరించువాడు. వారిని రక్షించువాడు. ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును
పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొదటి వచనంలో ఏం చెప్తున్నాడమ్మా? మొదటి వచనంలో నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. శోభస్కరము అంటే ఏంటి? శోభస్కరము. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ విత్ ద లైర్, ప్రైజ్ రిపీట్స్ టు అప్రైట్. శోభస్కరము అంటే అర్థం ఏంటనగా అది మనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చేది. ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి ఏం రాయబడిందో, షౌట్ ఫర్ జాయ్ ఇన్ ద లార్డ్ ఓ యు రైచియస్, ప్రైజ్ బెఫిట్స్ ద అప్రైట్. అప్రైట్ అంటే శోభస్కరం అంటే ఒక అత్యున్నతమైన స్థానానికి నిన్ను నడిపించేది. హల్లెలూయా. అంటే ఏది నిన్ను ఒక అత్యున్నతమైన స్థానానికి నడిపిస్తుంది? స్తుతి చేస్తుంది. దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి స్తోత్రించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీవు ఒక అత్యున్నతమైన స్థానంలోకి నువ్వు పోతావు. శోభస్కరము అంటే అది ఒక అత్యున్నతమైన స్థానం, అప్రైట్. దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాడు. ఉన్నతమైన నివాస స్థలం నీకు ఇస్తాడు. ప్రియ దేవుడు వెళ్ళారా, ఆయన కూర్చోట మనము నూతన కీర్తన పాడాలి. యెహోవా వాక్యం ఎలాంటిది? యథార్థమైనది. దేవుడి కోసం నూతన కీర్తన పాడాలంటే మనం నూతన పరచబడాలి. నూతన హృదయంతో దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి. చేయాలా మనం ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. ప్రభు సన్నిధిగా మనం వచ్చాం. మనమందరం మనం నూతన పరుచుకుందాం. ప్రభువా, నా హృదయాన్ని నూతన పరచు, నా ఆలోచనలు నూతన పరచు, నా మాటలను నూతన పరచు, నా ప్రాణ ఆత్మ శరీరములు దేవా నీకు నేను అర్పించుకుంటూ ఉన్నాను. నన్ను నూతన పరిచి నూతన గీతము నీకై నేను పాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా యెహోవా వాక్యము యథార్థమైనది. దేవుడు వెళ్ళారా, ఆయన వాక్యం ఎంతో యథార్థమైనది. ఈ యొక్క 33వ సంకీర్తనలో అనేక మర్మాలను ఇక్కడ సంకీర్తనకారుడు మాట్లాడతాడు. ఏమిటనగా యెహోవా దృష్టిట ఎల్లప్పుడూ ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉంటుందట. ఎవరైతే ఆయన కృపను కనిపెట్టుకుంటారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన కోసము ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో ఆయన దృష్టి ఎప్పుడు వారి మీదనే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో నేను ప్రార్థించేటప్పుడు దేవుడు నా ప్రార్థన వినడం లేదు, దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వడం లేదు అని. లేదు, దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. యెహోవా దృష్టి నీ ప్రార్థన వైపే ఉంటుంది. యెహోవా పరిశుద్ధ నామం. దేవుడి నామం ఎలాంటిదంటమా? పరిశుద్ధ నామం. ఆ పరిశుద్ధ నామం ఏం చేస్తుందంటే నీ హృదయాన్ని సంతోషపెడుతుందంట. హల్లెలూయా. ఎవరిని బట్టి నీ హృదయం సంతోషపడుతుంది? యెహోవా పరిశుద్ధ నామమును బట్టి, ఆయనను బట్టి నీ హృదయం సంతోషపడుతుంది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనలకు సహాయమును కేడమునై ఉన్నాడు. యెహోవా, అందరి మాట పలకండి. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద ఉండునుగాక. హల్లెలూయా. దేవుని కోసం మనం కనిపెట్టాలి. ప్రియులారా, దేవా మేము నీ సన్నిధిలో చేరి ఉన్నాం. నీ కృప కొరకు కనిపెట్టుచు ఉన్నాం. దేవా నీ కృప కొరకు మేము కనిపెట్టుచు ఉన్నాం. అయ్యా ఇదిగో ఆశతో నీ వైపు ఎదురు చూస్తూ ఉన్నాను. దేవా అయ్యా నీ కను దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద ఉన్నదని చెప్పావు. అయ్యా మేమైతే భయభక్తులు కలిగిన వారు కాదు, కానీ నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ రక్షణ బట్టి, నీ పరిశుద్ధ సన్నిధిలో మేము చేరి ఉండరా.
ప్రభువా మీ వైపు చూస్తూ ఉన్నాము. అయ్యా అయ్యా మాకు మీరు సహాయం చేయండి. మాకు మీరు సహాయముగా ఉండండి. మాకు మీరు కేడముగా ఉండండి. మమ్మల్ని మీరు నాయన ఈ లోకంలో కరువులో వారిని సజీవులుగా కాపాడే దేవుడు ఆయన అని వాగ్దానం ఇచ్చావు తండ్రి. యేసయ్యా ఒకసారి నీ కను దృష్టి మా వైపు చూడండి అని ఆ దేవుడిని మనం ప్రార్థన చేద్దామా? ఆ దేవుడిని దేవా మేము నీ కొరకు కనిపెట్టుతున్నాం. యథార్థవంతులు స్తుతించెదరు, శోభస్కరము అనగా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను పెడతాడు. ప్రియవిడ నువ్వు దేవుడిని స్తుతించు, దేవుడిని ఆరాధించు. దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను పెడతాడు. ఈ యొక్క పునరుద్ధారణలో ఆ ప్రభు సన్నిధిలో మనమందరం చేయున్నాం. మనమందరం ప్రభు సన్నిధిలో చేయున్నాం. మన రెండు చేతులపై చెప్తా దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. గతకాలం అంతా మనల్ని కాచి కాపాడే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని స్తుతించే దేవుడు. ఆ దేవునికి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ఎవరు మౌనం ఎవరు ప్రభు సన్నిధిలో స్తోత్రాలు చెల్లించండి. మీ యువఫలం దేవుడికి అర్పించండి. యెహోవా దేవుని కొరకు కనిపెట్టుకొస్తున్నాము. అయ్యా నా ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొస్తున్నది. అయ్యా నాకు సహాయం చేసేవాడు నీవే, నన్ను ఆదరించేవాడు నీవే. అయ్యా ఇదిగో తండ్రి నా స్వాస్థ్యముగా మీరున్నారు తండ్రి. స్తుతించేంటే యథార్థవంతులకు శోభస్కరమన్నావు దేవా. అయ్యా నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నా, ఆనందగానం చేయిస్తున్నాను ప్రభువా. ఇవాళ యథార్థమైన దేవుడవు నీవు, పరిశుద్ధమైన దేవుడవు నీవు. నీ కృపలో నీ బలముతో మమ్మల్ని నింపండి ప్రభువా. అయ్యా పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి దేవా. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 మహిమ ప్రభావములు దేవునికే కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన చేయండి అందరూ కలిసి దేవుని ఆరాధన చేయండి. ఆరాధ్య దైవమా, ఆమేన్ 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 ఆమేన్. అందరూ కలిసి ఓ జీసస్ ఆరాధ్య దైవమా.
అయ్యా మమ్మల్ని దర్శించున్నాయి, అయ్యా మమ్మల్ని వ్యాపకోనించున్నాయి, అభిషేకంతో ఉంచున్నాయి, నీ కృపతో ఉంచున్నాయి. దేవుని కోసం ఎదురు చూస్తున్నాము దేవా. మమ్మల్ని బలపరుచుము తండ్రి, బలపరుచుము, బలపరుచుము. యేసయ్యాని నెలవేర్చుకుంటూ మమ్మల్ని మాట్లాడండి. వచ్చినప్పుడు బిడ్డలు అభిషేకించబడినాము. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. యేసు నామం పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఆదికాండము 42వ అధ్యాయము 42 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండము 42 తర్వాత చదువుకున్నాం కానీ 39వ అధ్యాయంలో 39వ అధ్యాయం 1వ వచనం నుండి 4-5 వచనాలు 4వ వచనం వరకు యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతియుడైన పోతీఫరు ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇష్మాయేలు యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడొక ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగను కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఆమేన్. ఆమేన్. పిల్లరా, ఈ దినము మనం యోసేపు గురించి కొన్ని సత్యాలను తెలుసుకుందాం. యోసేపు జీవితంలో దేవుడు యోసేపుని ఏ విధంగా ఆశీర్వదించాడు, ఏ విధంగా దీవించాడు. యోసేపు తండ్రిని యాకోబు, యోసేపు తల్లి చెప్పండి ఎవరు? రాహేలు. రాహేలుకి ఎంతమంది బిడ్డలు? ఇద్దరే బిడ్డలు. ఒకరు యోసేపు, రెండు బెన్యామీను. వృద్ధాప్యంలో పుడతాడు యోసేపు. యాకోబు 12 మంది సంతానం, 12 గోత్రాలు. ఈ 12 మంది సంతానంలో యాకోబు ఎక్కువగా ప్రేమించింది ఎవరినగా యోసేపు. హల్లెలూయా. ఎందుకు ప్రేమించాడు? ఎందుకు తల్లి ప్రేమను అంతగా చూరుకున్నాడు? యోసేపు చిన్ననాటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. దేవుని దర్శనములు ఊరికే అందరికీ రావు, దేవుని కళలు అందరికీ రావు. యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు. యోసేపు అంటే అర్థం ఏంటి? ఫలించడి కొమ్మ. అసలు యోసేపు అని పేరు పెట్టడమే యాకోబు గారు. ఆయన ఒక ఫలించడి కొమ్మ. చిన్ననాడు ఆ యోసేపు ఏం చేసేవాడంటే తన అన్నం ఏ తప్పు చేసినా వచ్చి ఎవరు చెప్పేవాడు? ఆ నాన్న చెప్పేవాడు. అందువల్ల యోసేపు అంటే అతనందరి కోపం. ఇదేంట్రా, ప్రతిదీ మనం ఎక్కడో ఏదైనా ఒక చిన్న పొరపాటు చేస్తే పోయి నాన్నకు చెప్తూ ఉన్నాడు అని చిన్ననాటి నుంచి యోసేపు అంటే కోపం. ఇంకొకటి, యోసేపు అంటే కోపపడడానికి మరో కారణం ఏంటంటే వారందరికీ మామూలు దుస్తులు కుట్టించి ఒక
అంగీని ఎవరికి కుట్టించాడు? ఎందుకు? అది చాలా ఖరీదైంది, అది చాలా రంగురంగులుగా ఉంది. ఎందుకంటే తనకి ఇష్టమైన కుమారుడు కాబట్టి యేసేపుకు చక్కని అంగీని కుట్టించాడు. అది కూడా వాళ్ళకి కోపమే. ఇంకొక సంగతి ఏంటంటే యేసేపుకు ఇంకొక వరం ఇచ్చాడు దేవుడు. అదేంటి? కళలు కలిగేవారు. అదంతా నేను చదివించను. యేసేపు చరిత్ర 37వ అధ్యాయం ఆదికాండం నుండి 50వ అధ్యాయం వరకు ఉంటుంది. మీరు చదవండి, మనందరూ కూడా తెలుసు. ఆదికాండము 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు యేసేపు చరిత్ర ఉంటుంది. ప్రియులారా, యేసేపు కళలు అనే స్వభావం ఉంది. ఓ రోజు తల్లి దగ్గరికి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, నాన్న నేను ఒక కలగన్నాను. ఆ కళ ఏంటి? అమ్మ చదవండి ఆ భాగం. 37వ అధ్యాయం. అతను ఇంకొక కలగని 9వ వచనం చదవమ్మా. తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడిందని చెప్పాను. ఏం చెప్తున్నాడు? నేను ఒక కలగన్నాను, అందులో సూర్య చంద్రులు 11 నక్షత్రాలు. సూర్యుడు చంద్రుడు అంటే ఎవరో తెలుసా? తల్లిదండ్రులు. 11 నక్షత్రాలు అంటే 11 మంది అన్నదమ్ములు. వీరందరూ నాకు సాష్టాంగ నమస్కారం చేతులు. అతను తన తండ్రితోనూ తన సహోదరులతోనూ తన తండ్రితోనూ తన సహోదరులతోనూ ఏం చెప్తూ ఉన్నాడు? నీవు కనిని ఈ కళ ఏమిటి? నేను నీ తల్లి నీ సహోదరులు నిత్యముగా వచ్చి నీవు సాష్టాంగ పడువా అని గతించాడు యాకోబు. కానీ నాన్న, నాకు ఆ కళ వచ్చింది. అంతకని అంతకుముందు ఒక కళ అంటాడు, చేతిలో పనులు కట్టుకుంటువి, నా పనులు వేసి నిలబడగా మీ పనులన్నీ నా పనులు చుట్టుకొని నా పనుకు సాష్టాంగ నమస్కారం చేశాయ్యా అని చెప్తాడు. ఏంటి? చిన్ననాటి నుంచి యాకోబుకు కుమారుడైన యేసేపు గారికి ఒక దర్శన భావం ఉండేది. ఎల్లప్పుడూ దేవుని ఆరాధించేవాడు. పిల్లరా, మొట్టమొదటిగా యేసేపు ఫలించని కొమ్మ అనే భావానికి మొట్టమొదటి అర్థం ఏంటనగా, ఆయన దేవునిలో అనుదినము ఫలించనివాడు. మంచి ఫలములు ఎవరిస్తారు? మంచి ఫలములు ఎవరిస్తారమ్మా? నీటి ఊరన నాటబడిన ఆ చెట్టు ఎన్ని ఫలాలు కాస్తుంది? నెలకి 12 నెలలకు 12 ఫలములు కాస్తూ ఉంది. ఆ ఫలములు ఆ యొక్క ఆకులు ఔషధానికి, ఆ ఫలములు ఆరోగ్యానికి ఉంటుంది. ఆ చెట్టు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. ఆ చెట్టు నీడన అనేక మంది ఆశ్రయం పొందుతారు. అది ఫలించని కొమ్మ. ఎందుకు యేసేపుకు ఫలించని కొమ్మ అని పేరు పెట్టాడంటే, చిన్ననాటి నుండి దేవునిలో భయభక్తులు కలిగిన వాడు మొట్టమొదటిది. రెండవది, దేవుని దర్శనమును చూసే వరమును కలిగిన వాడు రెండవది. మూడవది, తన అన్నల ఎడల ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. ఎలాంటి వాడో తెలుసా? అనేది అన్నలు ఎప్పుడు కూడా ఆయన దూషించలే. అన్నలంటే ప్రేమ అండి. యేసేపుకు 14 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 14 సంవత్సరాల వయసులో తన యొక్క అన్నదమ్ములందరూ గొర్రెల మందలు తోలుకొని వెళ్ళుంటే, ఆ గొర్రెల మందల దగ్గరకు నేను కూడా వెళ్తానని నాన్నతో చెప్పి ఏం చేశాడమ్మా? వాళ్ళకి భోజనాన్ని సిద్ధపరచుకొని వారి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. వాడు చాలా దూరం నుండి వస్తే వాళ్ళు ఏం చేశారట? చంపుడుకు దురాలోచన చేశారట. దురాలోచన ఎందుకు దురాలోచన చేశారండి? యేసేపు అంటే ఒక ద్వేషం ఏర్పడింది. యేసేపులో ఉన్న సుగుణాలు వీరిలో లేవు. యేసేపులో ఉన్న భయభక్తులు వీరిలో లేవు. దూరంగా వస్తూ ఉంటే అడుగు కళ్ళగనేవాడు వస్తూ ఉన్నాడు. వాడు ఎక్కడే చంపి ఇక్కడ గుడ్డలో బారవేసి దుష్టములను తినేసిందని చెప్తాము అని చెప్పి
ఎన్నెన్నో ప్లాన్లు వేస్తారు యోసేపుని చంపడానికి. పిల్లరా యోసేపు ఒక గుంటైన గోతులు పడవేస్తారు యోసేపు. అప్పుడు యోసేపు ఆ గోతులు ఒంటరిగా ఉంది. లోతైన గోతులు ఏముంటాయో తెలుసా? విష పాములన్నీ ఉంటాయి, విష జంతువులన్నీ ఉంటాయి, ఎంతో మురికి ఉంటుంది, ఎంతో దుర్గంగా ఉంటుంది, చనిపోయిన కళేబరాలన్నీ దాంట్లో ఉంటాయి. ఆయనైతే యేసేపు ఆ గుంటలో చేరి, ఆయన లోతైన ఆ గుంటలో చేరి ఆకాశం అంత ఎత్తుగా ఉన్న ఆ దేవదేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవదేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నన్ను ఎందుకు నాయనా ఈ పరిస్థితిలో పెట్టావు? నేను ఇదిగో ఈ గుంటలో పడవేయబడి ఉన్నాను. అయ్యా, నా ప్రార్థన వినండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విన్నాడా లేదా? యేసేపులో ఉన్న ప్రత్యేకత చెప్పమంటారా? ఎక్కడో లోతైన గుంటలో పడవేయబడిన ఆ యేసేపును దేవుడు ఐగుప్తు దేశానికి అధికారిగా చేశాడు. హల్లెలూయా. అందరి పైన ఎత్తైన స్థానంలో యేసేపును పెట్టాడు. కారణం ఏంటండి? యేసేపు తనకు ఉన్నత స్థితి ఇచ్చినా దేవుని స్తుతించడం మానలేదు, తనకు కష్టాలు వచ్చినా దేవుని స్తుతించడం మానలేదు, తనకు ఆపద వచ్చినా దేవుని స్తుతించడం మానలేదు. ఎప్పుడూ ఒక మంచి ప్రార్థనాపరుడు యేసేపు, ఆధ్యాత్మికమైన బలము కలిగిన వాడు యేసేపు. వీళ్ళరా చివరకు ఇష్మాయేలు కన్నారండి. ఇష్మాయేలు అంటే ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. ఈ ఇష్మాయేలు వ్యాపారం చేసుకుంటా వస్తుంటే ఆ గుగ్గిలమో ఆ మోడమో వాటికి ఏం చేస్తారంటే, అరే ఈయన ఇక్కడ చంపేది ఎందుకులే, ఈయన దాసుడుగా అమ్మేద్దాం. అది దేవుడిచ్చిన తలంపే వాళ్ళు కూడా. లేకపోతే ఇతను చంపకూడదు, కానీ పెద్దవాడైనా పెద్దలు ఉన్నాడు, ఆయన తెలియదు, ఇతను వాళ్ళకి అమ్మేసినట్టు వచ్చి గుంతలో చూస్తాడు. అరే తమ్ముడు ఏమిరా, నాన్నకేం చెప్పాలి? అప్పుడు ఏం చెప్పారు తెలుసా? ఇంకో ఒక దుష్టమృగం వచ్చే చంపేసింది అని చెప్పి ఆ తమ్ముడు బట్టలు ఒక గొర్రె రక్తాన్ని చంపి దానికి పూసి అతన్ని మాయ చేసి తండ్రికి యాకోబుకు చెప్తారు. ప్రియులారా, అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యోసేపు జీవితము ఆ గోతిలో నుండి ఒక ఉన్నతమైన స్థానానికి పోవడానికి కారణం ఏంటనగా, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఫలించని కొమ్మ మంచి ఫలము ఫలిస్తూ ఉన్నాడండి. యోసేపు మనసు చాలా మంచిది. తండ్రి ఏం చెప్పరా, అరే బాబు మీ అన్నోడు అక్కడికి వెళ్ళి ఉన్నాడు, నువ్వు భోజనం తీసుకోమని చెప్పరా. యోసేపే ప్రేమ కలిగి, నానా అక్కడికి అప్పటికి 14 years అంట, 14 సంవత్సరాలు వయసు కలిగిన వాడు. నాన్న అన్నవాడు ఎక్కడో గొర్రెల మందలు మేపుతూ ఉన్నారు కదా, నేను కూడా వెళ్తాను నాన్న అంటే, ఒకవేళ యాకోబు చెప్పుకుంటొచ్చేమో, ఎందుకంటే యాకోబు అంటే ప్రేమ కదా. అని బాబు క్రూర మృగాలన్నీ ఉంటాయి, అన్నోళ్ళు ఎక్కడో భోజనం చేస్తారు. లేదు మన పరివారం ఉన్నారు కదా, వాటి చేతిగా చెప్తానైనా, నువ్వు అవసరం లేదు, నువ్వు పోవద్దంటే, లేదు నాన్న అన్నోళ్ళు అక్కడ కష్టపడడం ఇష్టం లేదు, నేను వెళ్తాను, నేను వెళ్ళి అన్నోతో ఆ యొక్క మనల్ని నేను చెప్తాను అని చెప్పి ఉత్సాహం చూపి అన్నలేన ప్రేమ కలిగి అక్కడికి వెళ్ళాడు. పిల్లారా, దేవుడు పిల్లారా, యాకోబు జీవితంలో ఫలించే కొమ్మగా ఎప్పుడు ఉన్నాడంటే, గోతిలో పడవేసిన యాకోబును, తన అన్నదమ్ముల చేత సంపదలిచిన యాకోబును, ఈ ఒక దాసిగా ఐగుప్తు దేశానికి అమ్మబడిన యాకోబును దేవుడు ఏం చేశాడంటమ్మా? ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు. ఈ పోతీఫర్ యోసేపును ఐగుప్తునికి తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షణ సైన్యాధిపతి అయిన పోతీఫరులో ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేలు యొక్క అతనిని కొనేను. ఒక కాలంలో దాసులను ధనం పెట్టుకునేవాళ్ళండి. వాడు బ్రతికినంత కాలం ఇంకా దాసుడుగా ఉండవలసింది. అయితే దాసుడుగా కొనబడిన ఈ యేసేపు రెండవ వచనం చూడండి,
39వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట ఉండేనో. ఇక్కడ బాగా అందరూ అవగాహన చేసుకోండి. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు ఉన్నాడు, అతడు పుష్పిస్తూ ఉన్నాడు, అతడు ఫలములు ఫలిస్తూ ఉన్నాడు. దేవుని తోడు ప్రియులారా మనందరికీ అవసరం. ఎప్పుడైతే దేవుని తోడు మనకు ఉంటుందో మనం వర్ధిల్లుతాం. ఏమండి, ఈ యొక్క 44 ఇంట్లో అట యెహోవా అతనికి తోడై ఉండేదని, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతని యజమాని చూశాడట. యజమాని చూస్తూ ఉన్నాడు యోసేపును. నిజముగా యెహోవా దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు. కారణం ఏంటి? ఇతను పట్టింది బంగారం అవుతుంది, ఇతను ఏం చేసినా అది సఫలీకృతం అవుతుంది. ఏమండి, ఈ 44 గృహం అట యోసేపు వాళ్ళ గృహంలో ఉండగా ఆ గృహం అంతా ఆశీర్వదించబడిందట. హల్లెలూయా, ఆశీర్వదించబడింది. అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను కనుక అతని యొక్క పరిచర్య చేయువాడాయను. మరియు ఆయన ఏం చేశాడమ్మా? ఇంటి మీద విచారణకర్తగా నియమించి అదేంటమ్మా దాసిగా ఉండేవాడు. దాసుడు ఏం చేయాలా? దాసుడు చేయాల్సిన పని ఏంటయ్యా? సరే, ఏ పని చెప్తా కూలి పని చేయాలా? అవునా కదా? పలానా పని చేయమని చేయాలి. కానీ తన కుటుంబం పైన విచారణకర్త ఎందుకు చేశాడు? యెహోవా అతనికి తోడై ఉండెను అని ఆ యజమాని తెలుసుకున్నాడు. ప్రియులారా, యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడట. హల్లెలూయా, ఎవరి ఇంటిని ఆశీర్వదించాడు? ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడు. ఎవరి నిమిత్తము? యోసేపు నిమిత్తము. హల్లెలూయా, అందుకే ఆయన ఫలించని కుమార్ అని పేరు. ఈ అభివృద్ధి అంతా, ఈ ఆశీర్వాదాలని యోసేపు గారు ఏ విధంగా పొందుకోగలుగుతున్నారు? ఏ విధంగా తెలుసా? ఆయన దేవుని ఆరాధించడం మానలేదు, దేవుని ప్రార్థించడం మానలేదు. తన తండ్రి మంచి ప్రార్థనా పరుడండి. యాకోబు గారు ఎలాంటి ప్రార్థనా పరుడు? యాకోబు గారికి ఒక మంచి ప్రార్థనా పరుడని మనం పేరు పెడతాం కదా. ఆయన పట్టు విలువని ప్రార్థనా పరుడు. ఏదైనా సాధించుకోవాలనే ముందు పట్టుదల యాకోబుకు ఉంది. యాకోబు యోసేపు దగ్గర కూర్చొని పెట్టుకొని, అయ్యా బాబు కుమారుడా, నేను ఈ విధంగా ఆశీర్వదించబడ్డానంటే జీవం కలిగిన యెహోవా దేవుని ప్రార్థించడం మాత్రం మానవద్దు. ఆ జీవం కలిగిన యెహోవా దేవుడు ప్రార్థించు. చూడండి, యాకోబు యోసేపును ప్రత్యేకంగా ఆశీర్వదించాడు. యాకోబు యొక్క ప్రార్థన, యాకోబు యొక్క భయభక్తులు, యాకోబు యొక్క దీవెనలన్నీ కూడా ఎవరిపైకి వచ్చాయి? యోసేపు మీదకి వచ్చాయి. కాబట్టి యోసేపు ఇప్పుడు ఏమయ్యాడు? విచారణకర్తగా అయ్యాడు వాళ్ళ ఇంటిలో. హల్లెలూయా, కారణం ఏంటనగా ఆయన ఆధ్యాత్మిక బలవంతుడు అంటాం యోసేపును. దేవుని యందు ఎప్పుడో బలము కలిగిన వాడు ఆధ్యాత్మికంగా ప్రార్థనాపరుడు. దేవుని ఏ పరిస్థితుల్లో కూడా దేవుని ప్రార్థించడం మాత్రము యోసేపు గారు మానలేదు. ప్రియులారా, హల్లెలూయా. రెండోది, ఆయన బాహ్యంగా కూడా అందగాడేనండి. యోసేపు బాహ్యంగా కూడా అందగాడే. చూడమా 6వ వచనం 39:6. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తన ఆహారం తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదు విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. యోసేపు ఎలా ఉన్నాడంటమ్మా? రూపవంతుడు సుందరుడు. మొదటిగా ఆ యొక్క శిలాధిపతి అయిన పోతీఫర్ గృహంలో విచారణకర్త అయ్యాడు. రెండవదిగా గృహానికి అధిపతి అయిపోయాడు.
అరే బాబు, నేను ఏమి తింటున్నాను అదే తెలుసు నాకు. నువ్వు వచ్చినప్పటి నుంచి నా కుటుంబం ఆశీర్వదించబడింది. పిల్లరా, మనము ఏదైనా ఒక కుటుంబానికి పోతే ఆ కుటుంబం మనల్ని బట్టి ఆశీర్వదించబడాలంటే మనం ఎలా ఉండాలా? యేసేపు లాగా ఉండాలా? యేసేపు లాంటి ప్రార్థన ఉండాలా? యేసేపు లాంటి భయభక్తులు కలిగి ఉండాలా? యేసేపు లాంటి కళలు కలే ఆ యొక్క వరాన్ని పొంది ఉండాలా? దక్షిణ వరాన్ని పొంది ఉండాలా? చివరకు ఐగుప్తు దేశానికి కరువు వస్తుందని కూడా రాజు చెప్తాడు. సరే, యేసేపుకి ఎన్ని శోధనలు వచ్చాయండి అంటే దేవుని యొక్క భక్తులు గల శోధనలు రావా? సొంత అన్నదమ్ములే సంపాదన చూశాడు, సొంత అన్నదమ్ములే గోతిలో వేశాడు, దాసీగా పట్టబడ్డాడు. అయినా దేవుడు వదల. గోతిలో ఉన్నప్పుడు వదలలేదు, దాసీగా అమ్మినప్పుడు వదలలేదు, అక్కడ దేవుడు హెచ్చించాడు. అయితే ఇక్కడ మళ్ళా ఒక శోధన, ఈ 44 భార్యను బట్టి శోధించబడ్డాడు. అప్పుడేం చేశాడు? జైల్లో వేయబడ్డాడు. జైల్లో కూడా ఆయన గమ్మునున్నాడా? ఏమా? జైల్లో కూడా గమ్ము లేదు. జైల్లో కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటే పరిస్థితులు ఏం మారినా ప్రార్థించడము, దేవుని భయము భక్తి కలిగి ఉండడం మానలేదు. మనం అనుకుంటాము అన్ని బాగుంటే నేను కూడా ప్రార్థన చేస్తాను, అన్నీ సమృద్ధిగా ఉంటే నేను కూడా బాధభక్తిగా ఉంటా, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ శోధనలు, నాకెందుకు కుటుంబంలో శాంతి లేదు, నా కుటుంబంలో సమృద్ధి లేదు, నా కుటుంబంలో వేదన ఉంది, నా కుటుంబంలో వ్యాధి ఉంది అనేది మనం తలుస్తూ ఉంటాం. యేసేపు జీవితాన్ని ఒకసారి చూడండి. యేసేపు జీవితంలో ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు ఉన్నాయి, అయినా దేవుడు యేసేపును వదలలేదు. హల్లెలూయా. దేవుని కృప యేసేపును ఎప్పుడు వదలలేదు. యేసేపు బహు రూపవంతుడు, అందగాడట. ఆ అందాన్ని బట్టి ఏం జరిగింది? జైల్లో పడడం జరిగింది. జైల్లో కూడా యేసేపు ఏం చేశాడు పిల్లారా? యేసేపు జైల్లో కూడా దేవుడు స్వార్థ చేశాడు. జైల్లో కూడా కలలు కన్నాడు. జైల్లో కూడా పానరాయుడికి చెప్తూ ఉన్నాడు. అమ్మా వచ్చిన చదవండి. పానరాయుడికి చెప్తూ ఉన్నాడు, అప్పుడు యేసేపు వచ్చినము అధ్యాయం చెప్పమ్మా. 40 అధ్యాయము 12వ వచనం. అప్పుడు యేసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానకాయుడు నాటి మర్యాద చొప్పున ఫరో దీనిని అతనికి అప్పగించను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఇద్దరు ఉన్నారమ్మా. వాళ్ళిద్దరు ఎవరైనా ఫరో దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళు. వాళ్ళు కలగన్నారు. భక్షకుడు, పానదాయకుడు. పానదాయకుడు అంటే అర్థం ఏంటి? భక్షకుడు అంటే దేవుడికి ఆహారము, అంటే రాజుకు ఆహారం వండి పెట్టేవాడు. వీళ్ళిద్దరు వర్షాల్లో ఉండేవాళ్ళు. ఏ తప్పు చేశారో జైలు వేయబడ్డారు. అక్కడ యేసేపు గారు కలిశారు. యేసేపు ఏం చెప్తున్నాడు? అయ్యా, నేను కలగన్నాను, తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉన్నాయి. మీది గంపలో ఫరో నిమిత్తం సముద్రంలో నా పిండి వంటలు చేశాను. పక్షులు నా తల మీద నా గంపల నుండి వాటిని తీసుకుని వెళ్ళిపోయాయి అంటే యేసేపుతో చెప్పి, యేసేపు ఏం చెప్పాడు? దాని భావము, దాని 3 గంపలు ఏంటంటే 3 దినములు. ఇంకా 3 దినాల్లోగా నీ తలలో ఒకటే చెప్పాడు. అరే బాబు, 3 దినాల్లో నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. ఒకటేం చెప్పాడు, మళ్ళా నీ డ్యూటీ నీకు దేవుడు ఇస్తాడని చెప్పాడు. ఎందుకు ఈ కార్యం జరిగిందంటే పిల్లరా, యేసేపు చెరసాల్లో ఉండటం యెహోవా దేవుడికి ఇష్టం లేదు. యేసేపు ప్రార్థన పడు. యేసేపు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు. యేసేపు పరీక్షడి కొమ్మ. యేసేపు దేవుడి ఆశీర్వాదం పొందినవాడు. యేసేపు ఇజ్రాయేలు యొక్క కుమారుడు. కాబట్టి అతను జైలు నుంచి బయటికి రావాలంటే ఈ కార్యం జరగాల. రాను కలగలడట. అరే బాబు, ఈ కలగ భావం చెప్పేవాళ్ళు ఎవరంటే తన దగ్గర ఉన్న 100ని పిలిపించాడు. ఎవ్వరు కూడా కలగ భావం చెప్పలేదు. అప్పుడు పానదాయకుడు పోతున్నాడు. అయ్యా
మనం పట్టుకొచ్చాం కదా ఒక దాసుని, ఇజ్రాయేలీలు యూదుడు, అతను నేను కన్న కళకు తగిన భావాన్ని చెప్పాడు. ఏమైతే చెప్పాడో అది జరిగింది. భక్షకుడు ఏమైతే చెప్పాడో అది జరిగింది. కాబట్టి అతను మాత్రమే కళలను, కళల భావమును చెప్పగలిగిన ఆత్మను పొంది ఉన్న దేవుని యొక్క కుమారుడు. హల్లెలూయా! రాగండి, కళను, కళభావమును కలిగిన ఆత్మను పొంది ఉన్న వాడు నీవు, జీవము గల దేవుని కుమారుడు నీవు. 41:38 చదవమ్మా. అతడు ఆ. తన సేవకులను చూచి ఆ. ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. ఇశ్రాయేలులో దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా అనెను. ఆ, మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక ఆ. నీ వలె వివేక జ్ఞానం గలవారు ఎవరునూ లేరు. ఆ, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. అక్కడే అధికారం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా! ఎందువల్ల అధికారం వచ్చిందమ్మా? బాగా వినండి. యేసయ్య గురించి చాలాసార్లు వింటాం మనం. దేవుడు ఎందుకు అధికారం ఇచ్చాడు? దేవుని ఆత్మను కలిగిన వాడు కాబట్టి. హల్లెలూయా! దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, దేవుని ఆరాధించేవాడు కాబట్టి, దేవుని ఎల్లవేళలా మరవలేదు కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వాడికి అధికారం ఇవ్వబడుతుంది. హల్లెలూయా! శోధన వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా ఏం కలుగుతున్నామా? అధికారము ఇవ్వబడుతుంది. రేపు తర్వాత మంచి గుణం ఏంటంటే ఈయన వివేక జ్ఞానములు కలిగిన వాడు. చూడండి, అదే 39 వచ్చిన చదువమ్మా. 41:39. మరియు ఆ. ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక ఆ. నీ వలె ఉమ్. వివేక జ్ఞానం గలవారెవరునూ లేరు. నీవలే వివేక జ్ఞానము కలిగిన వాడు ఒక్కడునూ లేడు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను. ఆ. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. ఆ. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. హల్లెలూయా! రాజు చెప్తూ ఉన్నాడు, అయ్యా ఈ దేశానికి అంతా అధికారం లేదే, నేను కేవలం ఒక దాంట్లో మాత్రమే అధికారం. ఎందుకనగా దేవుడు నీకు వివేక జ్ఞానములను కలుగజేసినాడు. హల్లెలూయా! చూసారా యేసేపు ఎంత అభిషేకం కలిగిన వ్యక్తో. పిల్లగా యేసేపు వివాహం చేసుకున్నాడు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోలేదు. ఆ యొక్క ఐగుప్తులో ఉన్న ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆదికాండము 30 మరియు ఫరో అమ్మమ్మ 41వ అధ్యాయము 45 వచ్చిన చదువు. మరియు ఫరో యోసేపునకు ఆ. యెఫ్తహే నేవు అని పేరు పెట్టి ఆ. అతనికి ఓరు యొక్క యాజకుడైన ఆ. పోతీఫెర కుమార్తెకు ఉమ్. అసనతినిచ్చి పెళ్లి చేసెను. ఆమేన్. యేసేపు భార్య పేరేంటి? అసేనతు. ఈ అసేనతు ఎవరి కుమార్తె? పోతీఫెరు కుమార్తె. ఈయన ఎవరిని ఆరాధించేవాడు? విగ్రహారాధన చేసేవాడు. ఐగుప్తులో ఒక దేవత ఉండేది, నెయిత్ అనే దేవత. ఈ నెయిత్ అనే దేవతను ఈయన దానికి యాజకుడు. ఓను యొక్క యాజకుడు ఈయన. నెయితు, ఓను అనే దేవతలు ఉంటే వాటికి పూజారి అంటాం కదా. ఆ పూజారి కూతురు ఎవరు? అసేనతు. ఈ అసేనతులు ఏంటండి యాకోబు చేసుకున్నాడు. ఎవరు ఈ వివాహం చేసింది? ఎవరమ్మా? ఏదో చేశాడు. ఏదోనే చేశాడు. ఎందుకనగా వివాహం వయసు వచ్చింది, రాజ్యానికంతా రాజ్యాధికారంలో ఉన్నాడు. ఈ అసేనత నుంచి వివాహం చేసిన తర్వాత పిల్లరా మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. ఒక విగ్రహారాధన కుటుంబంలో వచ్చిన ఒక పూజారి కూతురు అయినంత మాత్రం చేత ఈ అసేనత ఎలాంటిదంటే, ఎప్పుడైతే యేసేపు వివాహం ఆడిందో అప్పుడు తన తండ్రి ఇంటినంతా మర్చిపోయింది. ఎప్పుడు కూడా యేసేపును నువ్వు విగ్రహారాధన చేయి, నా దేవతలను పూజించు, మా నాన్న పూజారి,
మా యొక్క దేవుళ్ళు మహాబలం కలిగిన వాళ్ళు, మా దేవతలు మహాబలం కలిగిన వాళ్ళు ఆయన యేసేపులో ఒక మాట కూడా అన్నట్లుగా దేవుడి గ్రంథంలో లేదు. జ్ఞాని అయిన సొలొమోనును వృద్ధాప్యంలో అన్య స్త్రీలు ఏం చేశారు? ఎవరి తట్టు మలిగాడు? చెప్పడమ్మా, మీరు మాట్లాడాలి. ఎవరి తట్టు మలిగారు అంటే ఇంట్లో నేను చెప్పేది అన్ని దేవతల వైపు. చివరకు దేవుని దగ్గర ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్న సొలొమోను మహారాజు శాపానికి గురయ్యాడు ప్రియులారా ఒక స్త్రీల వల్ల. అయితే యేసేపు కూడా శాపానికి గురి కావాలి కదా. ఆ స్త్రీ మాట విన్నాడా? అశేయత మాట విన్నాడా? అసలు అశేయత ఆ విధంగా ప్రేరేపించిందా? ఆ విధంగా అశేయత ప్రేరేపించలేదు. ఒకవేళ తన తండ్రి ఆ యొక్క నీతు లేక ఓను అని ఆ దేవతలను పూజారి అయినా యాజకుడైనా ఆమె ఎందును బట్టి తన మనసు మార్చుకుందంటే పిల్లలు అయినది యేసేపు యొక్క ప్రవర్తన బట్టి తన మనసు మార్చుకున్నది. హల్లెలూయా. యేసేపు జీవము కలిగిన దేవుని జ్ఞానము కలిగిన వాడు, జీవము కలిగిన దేవుని శక్తిని కలిగిన వాడు, జీవము కలిగిన దేవుని ఆరాధించేవాడు. ఈ అసలేతో ఎప్పుడు కూడా యేసేపు అడుగుతాడలోనే నడిచింది కానీ విగ్రహారాధన చేయమని లేక విగ్రహాలను పూజించమని యేసేపు చెప్పలే. యేసేపును ఆవిడిగా చెప్పలా. దానికి కారణం ఎవరు? అసలేతో మంచుతామా లేక యేసేపు యొక్క భయభక్తుల, యేసేపు యొక్క ప్రార్థన? హల్లెలూయా. అంటే అపోస్తలుడు పౌలు అంటాడు, అవిశ్వాసురాలైన భర్తను విశ్వాసి అయిన భార్య మారుస్తుందా లేదా? అలాగే అవిశ్వాసురాలైన భార్యను విశ్వాసి అయిన భర్త ప్రార్థన మారుతుందా లేదా? అసలేకు జీవితంలో యేసేపు ఆ విధంగా చేశాడు. తను మారడమే కాదండి, తను ఇప్పుడు ఒక దేశానికి అధికారిగా ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే తన అన్నలు వచ్చారు. దేనికి? యాకోబు చెప్తాడు, అరే బాబు కరువు వచ్చింది, ఇక మనం బ్రతకలేము, మీరు ఎందుకో ఇక్కడ ఉన్నారు. 42వ అధ్యాయం 1వ వచనం చదవమా. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేదో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారని తన కుమారులతో అనేదో. మరియు అతడు ఐగుప్తులో ధాన్యం ఉందని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యం కొనుక్కుని రండి అని చెప్పగా. ఐగుప్తులో ధాన్యం ఉండడానికి కారణం ఎవరు? యేసేపు. కరువు వస్తుందని యేసేపు కలగన్నాడు. అందువల్ల ధాన్యాన్ని అధికంగా పండిస్తేట బైబిల్లో ఏం రాబడిందంటే అది కొలవడానికి కూడా వాళ్ళకి, అంటే కొలవడానికి కూడా చేత కావడం లేదు. ఇసుక రేణువులంత విస్తారముగా ధాన్యము పండేను అని దేవుడి గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. ఎవరిది ఆశీర్వాదం? ఎవరి వల్ల ఆశీర్వదించబడ్డారు వాళ్ళు? ఎవరి వల్ల ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నది? యేసేపు యొక్క ప్రార్థన. యేసేపు ఐగుప్తులో ఎప్పుడైతే అడుగు పెట్టాడు, యేసేపు ఐగుప్తులో ఎప్పుడైతే అధికారిగా చేయబడ్డాడు, యేసేపు ఎప్పుడైతే ఐగుప్తును పరిపాలిస్తూ ఉన్నాడు, ముందు చూపు కావాలి దేవుని దర్శనం లేనిగి విరివిగా పంటలు పండించాడు. ఇసుక రేణువులంతా ధాన్యం ఉన్నటండి. అసలు కొలవడానికి కూడా అది వాళ్ళకి వీలు కాదట. అంత గొప్ప ధాన్యం అక్కడ ఉంది. కొట్లలో కొత్త కొట్లన్నీ కట్టించి కొట్లలో వేయిస్తే రాజు దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగాడు, అయ్యా ధాన్యం కావాలంటే నేను కాదు అధికారిని, ఎవరో యేసేపు దగ్గరికి వెళ్ళండి, యేసేపు ఇష్టమైతే మీకు ధాన్యం వస్తుంది. అంటే ఆ రాజ్యం అంతటి మీద యేసేపుకు అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, ఈ సనేతు అనే అసనేతు అనే యేసేపు భార్య ఇద్దరు బిడ్డలను కలదండి. ఒక కుమారుడు ఎవరు? మనష్షే. రెండవ కుమారుడు ఎఫ్రాయిం. ఎవడి? ఇజ్రాయిల్ సంతానంలోనికి అసనేతు తీసుకురాబడింది. కారణం ఏంటంటే
యోసేపు నమ్మిన దేవుణ్ణి అసలు నమ్మింది. తన తండ్రి విగ్రహ ఆరాధనను వదిలిపెట్టింది. తన తండ్రి దేవతలను పూజించడం మానివేసింది. కాబట్టి ఎలాంటి ఆశీర్వాదం తెలుసా? వీళ్ళిద్దరూ గోత్రకర్తలుగా మారారండి. 12 గోత్రాల్లో ఈ మనష్షే, ఎఫ్రాయిము. మనష్షే అంటే అర్థం ఏంటంటే మనసుట అని అర్థం. మొట్టమొదటిగా ఆమెకు యోసేపుకు కుమారుడు కలిగినప్పుడు ఆయనకి మనష్షే అని పేరు పెడతాడు. కారణం ఏంటనగా తన దుఃఖ దినాలన్నీ నేను మర్చిపోతూ ఉన్నాను, నా శోధన దినాలన్నీ నేను మర్చిపోతూ ఉన్నాను, ఇదిగో నాకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని నా దేవుడు దయచేశాడు అని చెప్పి మనష్షే అని పేరు పెడతాడు. రెండవదిగా ఎఫ్రాయిము అంటే ఫలము, లేకపోతే రెండంతల ఆశీర్వాదం అని అర్థం అండి. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటి? ఫలము లేక రెండంతల ఆశీర్వాదం అని అర్థం. అనగా ఈ నన్ను దేవుడు ఎంతో ఫలవంతంగా చేశాడు, రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు అని చెప్పి వారికి ఆ పేరు పెడతాడు. అంటే ఈ అసలు ఎవరి సంతానంలో చేర్చబడింది అనగా ఐగుప్తులో నుండి వచ్చి ఇశ్రాయేలు సంతానంలో కుమారులను చేర్చగలిగింది. హల్లెలూయా. ఇంకొక ఆమె మోయాబీయురాలు అయిన రూతు ఇశ్రాయేలు సంతానంలో చేర్చబడింది. యేసుక్రీస్తు వంశావళిలో తల్లిగా చేర్చబడింది. హల్లెలూయా. బోయజు, రూతు, యెషయి, ఓబద్యా, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత యేసుక్రీస్తు. ఈ వంశావళిలో అది చేర్చబడింది. కారణం నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని తల్లితో అత్తతో అక్కడ చెప్పి అత్తను వెంబడించింది. జీవగల యెహోవా దేవుని ఆరాధిస్తూ ఉంది. అలాగే అసలుతో తన తండ్రి ఇంటి వారిని, తన తండ్రిని పూజించే దేవతలను అన్నిటినీ మరిచి యేసేపు పూజించే జీవగల యెహోవా దేవుని ఆరాధన చేయడం మొదలుపెట్టింది. ఆశీర్వదించబడింది ప్రియులారా. అవును ప్రియా దేవుని బిడ్డారా, మనమంతా ఎప్పుడు ఆశీర్వించబడతామంటే జీవము కలిగిన దేవుని మనము ఆరాధన చేయాలా. ఏ పరిస్థితుల్లో ఉన్నా యేసేపులాగా నేను కూడా అధికారిని అయితే ఆరాధిస్తాను. యేసేపు అధికారిని అయితే ఆరాధించాల. మీకు ఒకసారి చెప్పనా, ఒక దైవజనుడు చుట్టూ ఉంటే నేను విన్నాను. ఇమానియేలు చర్చి ప్రసంగికులు దైవజనులు ఒక దగ్గరికి దేవుని సువార్త చెప్పడానికి పోయాడట. 3 దినాలు అక్కడ సువార్త జరుగుతూ ఉంది. ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోనే 3 దినాలు సువార్త జరుగుతూ ఉంటే ఆ 3 దినాలు కూడా ఉద్యమ కూటాలు, అలాగే భోజనాలు, కూటాలు ఉంటే కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశారట. ప్రతిదినము ఒక ఆయన ఆ భోజనం తిన్న వాళ్ళ యొక్క ఆ ఇస్తరాకులన్నీ ఎత్తుకొని గంప మీద పెట్టుకొని తీసుకొని అక్కడ పోస్తూ వస్తూ ఉన్నాడట. రోజు ఈ దైవజనుడు ఆయన చూస్తూ ఉన్నాడట. జర్మియా గారు చెప్పారండి. రోజు చూస్తూ ఉన్నాడట ఆ దైవజనుడు ఆయన్ని. అరే బాబు ఎంత కష్టపడుతున్నాడు ఈయన. ఆయన కొంచెం దాదాపు ఒక 50 years 55 years ఉంటాయి. చాలా మంది ఎంగస్తున్నారు కదా, వాళ్ళు లేచి కదా ఇస్తరాకులు పాపం ఆయన గుట్ట మీద ఎత్తుకొని పోస్తూ వస్తూ ఉన్నాడు. పోతూ ఉంటే సరే 3వ దినం కూడా అయిపోయింది. అతనే ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ ఉండే దైవజనుడు వచ్చి ఆయన తీసుకొచ్చాడట. ఆయన దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా ఈయన ఎవరో తెలుసా అన్నాడట. నాకేం తెలుసు అయ్యా, నువ్వు చెప్తేనే కదా నాకు ఒకటి తెలుసు. ఇస్తరాకులు ఎత్తేసి ఆయన ఈ 3 దినాలు ఆయన నేను ఇస్తరాకులు ఎత్తేసి ఆయనగా చూశాను. అవునయ్యా, ఈయన మా మండల రివ్యూ ఆఫీసర్ అయ్యా అని చెప్పాడు. ఆయన ఎవరటమ్మా? మండల రివ్యూ ఆఫీసర్. ఎంఆర్ఓ ఇస్తరాకులు ఎత్తేయడం. అయ్యా నువ్వు వద్దు, నీ స్థాయి గొప్పది, నువ్వు ఇస్తరాకులు ఎత్తేయకూడదంటే ఆయన ఏమన్నాడో తెలుసయ్యా, నాకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వడం నేను ఇష్టం లేదా పాత్రలు, కాబట్టి నేను అందరూ తిన్న 3 దినాలు జీవకుటాల్లో ఉండేటప్పుడు వాళ్ళందరితో ఇస్తరాకులను ఎత్తినివ్వండి, నాకు దేవుని ఆశీర్వాదం రావాలని ఆ దైవజనుడు కన్నీరు గారితో మాట చెప్పాడట. ఈ యమానవ గారు కుటుంబం మా సంఘానికి రాకపోవడము, మా సంఘంలో క్రమం లేదయ్యా,
మా సంఘంలో ఒక ఆరాధన లేదయ్యా, మా సంఘంలో జనాలు ఏ టైం అయితే ఆ టైంకి వచ్చేవాడయ్యా, కానీ ఈయన మా సంఘంలో రాగానే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించడానికి పరుగు నొక్కుతున్నారయ్యా. ఎందుకనగా ఈయనలో ఉన్న ఒబీడియన్స్. 9కి చర్చి అంటే 8:45కి వచ్చి 15 నిమిషాలు కనీటి ప్రార్థన చేస్తాడయ్యా. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడయ్యా. ఈయన చూసి అయితే ఒక ఎంఆర్ఓగా ఉండి ఆయన కాదు, ఆయన కుటుంబం అంతా ఆయన తొందరగా వచ్చి దేవుని ఆరాధిస్తుంటే మనమందరం ఎందుకు రా లేట్గా పోతామని అందరూ కూడా క్రమంగా రావడం. ఆయన చేసే సేవ సంఘానికి ఎంతో. చర్చిలో ఏ పనైనా మొదటిగా నేను చేస్తాను, తన కుటుంబమేనయ్యా. కాబట్టి ఈ దినము ఇంత పెద్ద ఉద్యోగుకుంటాను, ఇంత పెద్ద సంఘంగా మారడానికి ఈ కుటుంబం కారణం అని చెప్పాడట. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి ప్రియులారా? మనము మన సంఘం అభివృద్ధిలో మనం ఏ పాత్ర పోషిస్తూ ఉన్నాం, మనం ఏ విధంగా సంఘ అభివృద్ధిలో పాల్పడుతూ ఉన్నాం, సంఘ పనులు చేయడానికి ఏ విధంగా మనం ముందుకొస్తూ ఉన్నాం. మా పని ఉందామంటే అలా వాళ్ళే ఆ ముగ్గురే ఆ నలుగురు కాదు. అది నేనెందుకు చేయకూడదు? ఆ దేవుని సేవలో నేనెందుకు పొందకూడదు? ఆ దేవుని ఆశీర్వాదం నేనెందుకు పొందకూడదు? మీకు తెలుసా, దేవుని సంఘంలో ఒక చిన్న పని చేసినా దేవుడు ఎంతో ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎంతో ఆశీర్వాదం ఇస్తాడు. పరిచర్య ధర్మం జరిగించే వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదము మరి ఎవరికి రాదు, పెత్తనం చేసేవాళ్ళకి రాదు. పరిచర్య ధర్మం చేయాలి. ఎంఆర్ఓ ఆ విధంగా అన్నాడట. అయ్యా నువ్వు ఎంఆర్ఓ కదా, ఇక చేతులు కట్టుకొని నిలబడతాడంట దైవజనుడి దగ్గర. అయ్యా నేను చూస్తే నాకే భయం వేస్తుంది, నా దగ్గర ఏంటి నువ్వు చేతులు అంటే ఆయన అంటాడట, నేను ఒక మండలానికి అధికారిని, కానీ నువ్వు దేవుని యొక్క దాసుడవు. అయ్యా నేను నిన్ను బట్టి నేను ఒబీడియన్స్గా ఉండవులే, నీలో ఉన్న దేవుడిని బట్టి, నీలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి నేను నిన్ను గౌరవిస్తూ ఉన్నా. నేను నిన్ను గౌరవించకపోతే నా దేవుడిని నేను గౌరవించలేదు. మీకు చాలా మంది ఉన్నారండి నిజంగా. నాకైతే కళ్ళు పడ్డాయి ఆయన ఆ విధంగా చెప్తూ ఉన్నప్పుడు. చాలా మంది ఒబీడియంట్గా దేవుడి కోసం సేవ చేసే బిడ్డలు గొప్ప స్థానంలో ఉంది. మీకు తెలుసా, మన ఒక ఎస్పీ గారు దేవుడి సువార్త చేశాడండి. ఒక ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మన 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 రాష్ట్రంలో. కాబట్టి చాలా మంది పెద్ద అధికారులు కలిగిన వాళ్ళు. అలాగే యేసేపు కూడా పెద్ద అధికారి అయినా దేవుని ప్రార్థించడం మాత్రము మానలేదు. హల్లెలూయా. పేదవాడివని కాదు, గొప్పవాడివని కాదు, నీకుండే స్థానము కాదు, నీకుండే స్థాయి కాదు, యేసయ్యలో నీకుండే ప్రార్థన, దేవుని దగ్గర నీకుండే ఒబీడియన్స్. దేవుణ్ణి ఏ విధంగా మనం ఆరాధిస్తూ ఉన్నాం. గోటిలో ఉన్న యేసేపును దేవుడు ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చడానికి కారణం ఏంటనగా యేసేపులో ఉన్న ప్రార్థనా జీవితం. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. దాసదాసులుగా తీసుకురాబడిన దానియేలు ఆ దేశానికి ఎందుకో అధిపతి అయ్యాడు. ప్రార్థనా జీవితం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ దేశానికి ఎందుకో అధిపతులయ్యాడు. ప్రార్థనా జీవితం, దేవుని యందు నమ్మకం. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో, నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడాలంటే, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే ప్రార్థించడం మానకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మానకూడదు. ఇతను యేసేపు జీవితాన్ని బట్టి మనం ఏం చేసుకున్నాం? ఫలించడి కొమ్మగా మనం ఉండాలి. హల్లెలూయా. ఫలించడి కొమ్మగా మనం ఉండాలి. అన్ని స్త్రీని వివాహం చేసుకొని చివరకు తన వంశాన్ని నిలబెట్టారండి. ఎవరి గోత్రాలు, మిగతా అన్నదమ్ముడు 11 మంది ఉన్నారు కదా, ఆ మిగతా వాళ్ళ యొక్క కుమారులు ఎవరు కూడా గోత్రకర్తలుగా లేరండి. యేసేపు కుమారులే గోత్రకర్తలుగా ఉన్నారు. హల్లెలూయా. ఆ అధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు యేసేపు చూడడానికి కారణం ఏంటి? యేసేపు ఫలించడి కొమ్మ. మనష్షే ఎఫ్రాయిములు కూడా 12 గోత్రాల్లో వీళ్ళు ఉన్నారు. దేవుడు ఏ గోత్రాల నుంచి వచ్చాడు? దావీదు గోత్రం నుండి వచ్చాడు అనుకున్నాం కదా. ఈ దావీదు గోత్రము ఈ యొక్క యేసేపు యొక్క
సంతతి నుండి మాత్రమే వచ్చిందండి. హల్లెలూయా. అనగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి యేసేపు సంతతి నుండి వచ్చాడు. అలాంటి గొప్ప ఆశీర్వాదములు పొందాడు. ఫలించని కొమ్మగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని బిడ్డారా, మనమందరం కూడా ఫలించని కొమ్మగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనమందరం కూడా కళలు అనే భావం, దర్శనములు, కళలు, ప్రవచనములు, అద్భుత కార్యాలు, దేవుని దగ్గర అనేక వరములు మనం పొందాలి. ఒబీడియన్స్ అని ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఆ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తాడు. ఏ పరిస్థితులు నీ మానవీయ జీవితాన్ని బట్టి నువ్వెప్పుడు గర్వపడగలవు. గర్వం అనేది నీకు నాశనానికి తీసుకుపోతుంది. కాబట్టి యేసేపు జీవితాన్ని చూస్తే, కానీ అన్నలు తనకు దాని కోసం వచ్చినప్పుడు యేసేపు ఏం చేయించాము? మనమైతే ఏం చేస్తాం? నువ్వైతే ఏం చేస్తావు? ఉద్యోగికారా చక్కగా నా చేతిలో ఆ రోజు నన్ను కోతి లేస్తావా? ఆ రోజు నన్ను హింసిస్తారా? నా తల్లిని దుఃఖపరుస్తారా? రండి క్షణక్షణం ఒక మాట అంటే చచ్చిపోయిన వాళ్ళు తన అన్నలను చూసి చేసేపట ఏరే రూమ్లోకి వెళ్ళి కన్నీరు కార్చాడట. హల్లెలూయా. తన అన్నలతో కలిసి యేసుకు భోజనం చేసేదట. తన అన్నలకు మంచి భోజనాన్ని సిద్ధపాటు చేశాడు కదా. చివరికి అంటాడు, నా తండ్రిని తీసుకోరండి, ఇదిగో నేను బ్రతుకున్నానని చెప్పండి అని. యేసేపు తోటి ఎంతమంది వచ్చారమ్మా? యేసేపు సంతానము మరియు దాసాదాసీలు 70 మంది వచ్చారు ఐగుప్తుకి. ఎంతమంది వచ్చారు? 70 మంది. ఈ 70 మంది 2 లక్షల మంది కాపలుగా మార్చబడ్డారు. 6 లక్షల కాపలం, 14 లక్షల మంది. చూసారా? 70 మంది వచ్చి. అయితే యాకోబుతో దేవుడు చెప్తాడు, యాకోబు ఐగుప్తుకు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, మరలా నిన్ను తీసుకొని వస్తాను అని అక్కడ దేవుడు వాగ్దానం చేస్తాడు. ప్రియులారా, మీరు చదవండి 30 నుంచి 50 వచ్చిన 50 అధ్యాయాలు చదివితే యాకోబు ఎప్పుడు కూడా దేవుని చిత్తం లేదు, తన అడుగు ముందుకేయలేదు. మరలా నీ సంతానాన్ని నేను ఈ పాలుతేలు కార్య దేశానికి తీసుకుని వస్తాను యాకోబు, నువ్వేలో అని చెప్తాడు. అసలు ఆ ఇజ్రాయెల్ దేశంలో కరువు రావడానికి కారణం ఎవరు? యాకోబు కుమారులే కదా. అది యేసేపు ఎక్కడుంటే ఆయన కలగలేవాడా? ధాన్యాన్ని బాగా పండించేవాడా? ఐగుప్తులో ఉన్న సిరి సంపదలన్నీ ఇజ్రాయెల్ దేశం మీద ఉండేయా లేదా? అలాంటి పరిస్థితుల్ని ఏం చేసుకున్నారు? శాకారంగా చేసుకున్నారు. ఎందుకు? యేసేపును ఐగుప్తుకు దాసులుగా అమ్మబట్టి. కానీ యేసేపును ఐగుప్తు పంపిన కారణం ఏంటంటే పిల్లగా, ఇజ్రాయేలీలు దేవుని దగ్గర కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. నువ్వు చేసింది నువ్వు అనుభవించాలా అనే ఒక సిద్ధాంతం. మన ఈ లోకంలో ఏం చేసినా మనం చనిపోకముందే చాలా వరకు అనుభవిస్తాం. దేవుడు క్షమిస్తాడు కానీ, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు కానీ, చేసిన దానికి ఫలితం మాత్రం తప్పకుండా అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలీలు యాకోబు సంతానంతో అనుభవించారా లేదా? తన తమ్ముడిని దాసిగా పంపితే ఇజ్రాయేలీలే దాసులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. నా 800 సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలు, నేను కరెక్ట్ కాదు చెప్పడం లేదు కానీ కొన్ని 100 సంవత్సరాలు, నియర్లీ 400 years, 400 సంవత్సరాలండి దాసులుగా పనిచేశారు. కారణం, దాసిగా అంటారా యేసేపును? యేసేపు ఎవరు? ఫలించని కొమ్మ. యేసేపు ఎవరు? దేవుని ఆశీర్వాదం పొందిన బిడ్డ. యేసేపు ఎవరు? దేవుని వైభక్తులు కలిగిన బిడ్డ. అలాంటి ఆయన దాసి కలిగిన దానికి ఇశ్రాయేలీయులు అందరూ కూడా దాసత్వం చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవుడు చూస్తా ఊరుకోడు. కానీ యేసేపు ఎప్పుడు అక్కడ ఆ విధంగా ప్రార్థన చేయగా తన తల్లి సంతానం, తన అన్నదమ్ములు, తన వారందరూ చక్కగా ఉండాలని వారందరినీ ప్రేమించాడు. ఐగుప్తు రాజట, యేసేపు నీ అన్నను, నీ అన్నదమ్ములను, నీ తండ్రిని, నీ వారందరినీ పిలిపించయ్యా, నేను మంచి దేశాన్ని మీకు ఇస్తాను, అనేక బహుమతులు మీకు ఇస్తాను. ఆ రాజు ఉన్నంత వరకు బాగానే ఉండేది. ఎప్పుడైతే యేసేపు ఆ యొక్క జీవితం అయిపోయిందో
ఒక ఏ రాజుకైనా ఐగుప్తు రాజు అనే పేరు. ఆ ఇంకొక రాజు వచ్చినప్పుడు ఏం జరిగిందనగా వీళ్ళని దాసీలుగా చూడడం జరిగింది. ఎందుకో తెలుసా? ఐగుప్తీలట ఇజ్రాయేలీలు ఎంతో విస్తరించబోతున్నారు. భయం పుట్టింది వాళ్ళకి. సరే బాబు, ఇదేంట్రా ఇంతమంది పిల్లలు కట్టా ఉన్నారు? ఈ విధంగా 70 మంది వచ్చిన వాళ్ళు 14 లక్షల మంది 20 లక్షల మంది అయ్యారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆశీర్వాదం? అనేది దేవుని ఆశీర్వాదం. కాబట్టి పిల్లల దేవుడు ఒక్కసారి ఎన్నుకుంటే, ఒకసారి దేవుడు నిన్ను కోరుకుంటే, ఒకసారి దేవుడు నిన్ను రక్షిస్తే ఆయన ఎప్పుడు నిన్ను వదలడు. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. యేసేపును ప్రేమించిన దేవుడు నిన్ను మనం ప్రేమిస్తాడు. అయితే యేసేపుకున్న గుణగణాలు మనమందరం కలిగి ఉండాలని, మనమందరం ఫలించని కొమ్మలాగా ఉండి ఆయన కృపను పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి. ఆత్మలో ప్రేరణ కలిగిన వారు ఎవరైనా వాక్యం నిమిత్తము ప్రార్థన చేద్దాం. మీరు అయినా అద్భుత కరుడునైనా ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు ప్రభా. తండ్రి అయ్యా మమ్మల్ని అందరినీ నా ప్రభా సజీవులుగా ఉంచిన తండ్రి నీ మందిరంలో అయినా కొన్ని నిమిషాలు గడిపెట్టించినటువంటి ఈ యొక్క గొప్ప ధన్యత కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఇప్పటి వరకు నైనా నీ దాసుడు నా తండ్రి అయా యోసేపుని గురించి నా తండ్రి మాకు ఎంతోనైనా అయా ఇదిగో నా ప్రభావ వివరించింది నా తండ్రి. యోసేపు జీవితాన్ని నా ప్రభావ మేము ఒక్కసారి నమ్మవేసుకున్నప్పుడు తండ్రి అయా అతను కలిగిన ఆవేదనలో శోధనలు అన్నదమ్ములు నా ప్రభావ అయా ఇదిగో నా తండ్రి మరి రాజుతో సహా నా ప్రభావ అందరూ కూడా నైనా ఆయన హింసించినప్పటికీ తండ్రి బాధపరిచినప్పుడు కూడా ప్రభావ మీరు తోడయ్యింది నైనా ఒక రాజ్యానికి అధికారులుగా నియమించినందుకు వందనాలు ప్రభావ. అవును తండ్రి, ఎలాంటి జీవితంలో మేము జీవిస్తుంటేనైనా అయా ఇదిగో నా ప్రభావ మమ్మల్ని నా తండ్రి ఎంతోమంది బాధపరిచిందైనా మేము ప్రతినిత్యము తండ్రి మేము ప్రార్థించినైనా అయ్యా యేసేపు వలె నా ప్రభు మా జీవితాలను మార్చుకుని తండ్రి అయా ఇదిగోనైనా మా కుటుంబాలకు నా ప్రభు మా గ్రామాలకు నా తండ్రి అయా ఇదిగోనైనా మంచి పేరును నా ప్రభు అయా ఇదిగో నా తండ్రి అయా మంచినైనా అధికారులైనా అయా ఇదిగో చేయించుకునే వారంగా మేము అందరం ఉండినట్లనైనా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ సజీవులకు వచ్చిన మమ్మల్ని అందరినీ కాచి కాపాడండి ప్రభు. అయ్యా నీ దాసులు కూడా నా తండ్రి మరి ఎక్కువగా నైనా మీరు వాడుకోండి. అయా నీ యొక్క ఆశీర్వాదాలు నా తండ్రి బలముతోనైనా మహిమతో నింపిన అయినా ఆయన ఇంకా అత్యధికంగా బలపరచమని కోరుకుంటూ ఈ యొక్క సమయంలో మాకు ఇచ్చినందుకు అత్యధికంగా వందనాలు చెల్లిస్తూ ఇక్కడ వినపంలో నామంగా సమర్పించి అడిగి పెడుతున్నాను తండ్రి.